తమ్ముడు నారాయణమూర్తి. ఈయన ఒక తేనెటీగ లాంటి మనిషి. తిరుగుతుంటాడు అన్ని చోట్లకి వెళ్ళి తేనె పువ్వు చేసుకుని వచ్చి తలా ఒక చుక్క చేతిలో పెట్టాలనేటువంటి మహా సంకల్పం ఉన్న మంచి మనిషి. ఎందుకంటే మీకు అందమైన హీరో ఎవరైనా అడిగితే నాకు అందమైన హీరో ఎవరు అని చెప్పమంటే నేను నారాయణమూర్తి పేరు చెప్తాను. అందం అంటే ఇక్కడ గ్లామర్, స్వీట్ హైట్, కర్లింగ్ హెయిర్, బ్రహ్మాండమైన ఇది, ఆ తర్వాత మంచి డ్రెస్సింగ్, అలాంటి అందం కాదు. మదర్ తెరిసాని మీకు అందమైన వ్యక్తి ఎవరమ్మా, ఎవరు మీకు అందంగా కనిపిస్తారని అడిగితే ఎవరి మనసుల్లో సేవాభావం ఉంటుందో, ఎవరి కళ్ళలో దయాగుణం ఉంటుందో ఆ వ్యక్తి, ఆ జీవి అందమైంది అని చెప్పింది. నాకు తెలిసిన నారాయణమూర్తి 40 సంవత్సరాలుగా, నాకు తెలిసి 40 సంవత్సరాలు, ఆయన అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో నాకు తెలియదు. నిరంతరం ప్రజలు, అందున పేదవాళ్ళు. వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళకి పడుతున్న కష్టాలు, సుఖాలు, ఊరికే నటుడిగా వచ్చి నటించటం అనే కాకుండా ఐ వాంట్ టు గివ్ సమ్ మెసేజ్ టు మై పీపుల్, టు ది పీపుల్ ఆఫ్ ఇండియా, నాట్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా, టు ది పీపుల్ ఆఫ్ యూనివర్స్. అటువంటి వ్యక్తి నారాయణమూర్తి.